తెలంగాణలో వర్షం దంచుకొడుతోంది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పాఠశాలలకు సెలవుల విషయమై సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్బంధమయ్యాయి. ఇక హైదరాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది. రాత్రి నుంచి జల్లులు కంటిన్యూగా పడుతున్నాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాల్లో ముసురు పట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలో గల అన్ని జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట్ జిల్లా మరికల్ మండలంలో 11 సెంటీమీటర్లు, దామరగిద్దలో 10 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆసుపత్రి లోపలికి వెళ్లే మార్గంలో మోకాల్లోతు నీరు చేరడంతో రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నారాయణపేట్ మండలంలో వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. వరదలో కారు చిక్కుకుపోవడంతో అందులో ఉన్న వారిని స్థానికులు కాపాడి కారును ఒడ్డుకు చేర్చారు. దామరగిద్ద మండలంలో పలుచోట్ల వరి సహా అన్ని పంటలు నీట మునిగాయి. నల్గొండ జిల్లా దేవరకొండలో భారీ వర్షాలతో పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్లోని తరగతి గదుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. అలాగే పట్టణంలోని వృద్ధాశ్రమ వసతి గృహంలోకి వరద రావడంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఎర్రుపాలెం మండలం నరసింహాపురం గ్రామం దగ్గర వాగు ఉధృతిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచన ఉన్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవుల అంశంలో పరిస్థితిని బట్టి ఆయా జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు.